నాకు అనిపించింది, అంత పెద్ద మాటలు అంటే వాళ్ళన్నా అంత ఈజీగా దులిపేశాడు ఏందా దావీదు అనిపించింది. అది ఎలా దావీదుకు సాధ్యమైందంటే, దావీదుకు అవి పట్టడం కొత్త కాదు. అది అర్థమైందా? దావీదు క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళా రికవర్ అవడానికి కారణం ఏంటంటే, దావీదుకి ఇట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు. అందుకే క్షణపాట్లు అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు, మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ పెద్దన్న ఫస్ట్ నుంచి తిట్టేవాడే. ఈ తిట్లు తిని 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 రాటు తేలిపోయాడు. మనల్ని కూడా దేవుడు అంటే రాటు తేలుస్తాడు. నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు. పక్క ఏంది ప్రభా నాకే అన్ని కట్టకట్టుకొని వస్తున్నాయంటే దేవుడు చెబుతాడు, మరి సెన్సిటివ్ అయ్యావమ్మా నువ్వు, మరి సున్నితం ఎక్కువైంది ఆయన నీకు, అందుకని కొద్దిగా కొంచెం నేను కోటింగ్లో కాస్త ఉంచాల్సి వచ్చింది, నేను గట్టిపరుస్తానికి, లేకపోతే మరీ దరిద్రంగా తయారయ్యావు నువ్వు. అసలు ఒక్కళ్ళు కూడా నిన్ను ఒక మాట అనొద్దంటే, అరే నన్నే అంటే నిన్ను అనరా? ఈ సమాజంలో, ఈ భూప్రపంచంలో అందరికీ నేనే నచ్చనప్పుడు నువ్వెట్ట నచ్చుతావురా నిద్రమోహోడా? ఈ ప్రపంచంలో అందరికీ నేను నచ్చనప్పుడు, దేవుణ్ణైనా నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావు నిద్రమోహందానా? ప్రతి జనములోనూ ఒక వర్గం, నిన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది, నిన్ను ద్వేషించే వర్గం ఉంటుంది, నిన్ను నలుగురిలో ఆరడపరచాలని ఎదురు చూసే వర్గం ఉంటుంది. నాకే ఉన్నప్పుడు నీకుండదా? దేవుణ్ణైనా నేను ఏ పాపం లేని నాకే ఉన్నప్పుడు తట్టెడు పాపాలు అనుభవించిన నీకుండదా? నీ తెలివి తక్కువతనం ఏంటంటే, ఎవరు నన్ను ఏమనొద్దు, అందరూ మెచ్చుకోవాలి, అందరూ భజన చేయాలి, అందరూ ఆకాశం. ఓరి నీ తెలివి ఏంది? ఏమయ్యా నిజమా కదా? అందరికి నచ్చుతామా మనం? ఏసయ్య నచ్చలా? ఏసయ్య గాడి గొప్పవాడివో గొప్పదానివా నువ్వు? ఆయనే నచ్చినప్పుడు నువ్వు ఎట్లా నచ్చుతావు? కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా, ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ప్రేమగా బ్రతికినా, ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటది. దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి. అది విషయం.